ఇక నాడి పట్టి వైద్య పరీక్షలు నిర్వహించి చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇక పికప్ ద డే అని చెప్పి చాలామంది వాట్సాప్ స్టేటస్లో నిన్న చాలామంది ఈ యొక్క ఫోటోను పెట్టుకోవడం జరిగింది. స్వయంగా ఆయన డాక్టరు, ఉస్మానియాలో ఎంబీబీఎస్ మంచి మార్కులతో ఉత్తీర్ణ చెంది డాక్టర్గా చాలామంది డాక్టర్లు ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. చాలామంది వ్యాపారవేత్తలు కూడా వివేక్ వెంకటస్వామి గారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఇది నేను చెప్తున్నా కాదు, చాలామంది జీవితంలో ఎదిగిన వాళ్ళు, తన తోటి స్నేహితులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఆయనను వివేక్ వెంకటస్వామి గారిని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ గొప్పగా చెప్పడం లేదు, ఆయన స్వయానా డాక్టరు, పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ నాకెందుకులే అనుకోలేదు, సమాజం కోసం ఎంతో చేయాలి, వాళ్ళ నాన్నగారు ఇచ్చిన రాజకీయ మార్గంలో నడుస్తూ ఈ యొక్క బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కొంత తోడ్పాటునియాలి, ముఖ్యంగా వాళ్ళకు ఎప్పటికీ విడరానిది అని అనుబంధం ఉంటుంది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా పెద్దపల్లి పార్లమెంటు చుట్టుపక్కల ఉన్న ప్రజలంటే ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. సో వాళ్ళతో ఎప్పుడు మమేకమవుతుంటారు. ఎమ్మెల్యే అనే గర్వం కానీ అహంకారం కానీ లేదు, అందరితో మమేకమవుతారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితోటి కలివిడిగా ఉండే మంచి నాయకుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు. చెన్నూరు సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు ఎమ్మెల్యే వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యాలయంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని సందర్శించి కార్మికుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యుడిగా స్టెథోస్కోపు, బీపీ యంత్రం పట్టుకొని పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికి వైద్య పరీక్షలు చేస్తున్న ఎమ్మెల్యే వెంకటస్వామి ఇక్కడ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ ఉన్నాడు, అదేవిధంగా కౌన్సిలర్ రేవెల్లి మహేష్, చుట్టుపక్కల ఉన్న సిబ్బంది, అదేవిధంగా ఇంకా చెప్తే వినని కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు మురళీకృష్ణ గారు. సో మొత్తానికైతే ఈ యొక్క ఇది చూస్తే ఎట్లున్నదంటే కొంత సంతోషకరం ఉంది. ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ వాస్తవానికి మంచి సౌమ్యుడు, స్నేహశీలి అయిన ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఒక్కసారి ఆయన స్టెథోస్కోపు పట్టుకోవడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకనంటే స్వయాన వైద్యుడు కాబట్టి కొంత సున్నితంగా మాట్లాడతారు. మిగతా రాజకీయ నాయకుల లెక్క గద్రించినట్టు లేకపోతే గర్వమో ఉండదు. ఆయన నిగర్వి, బలుపు అనేది మిగతా నాయకులకు ఉండొచ్చు, కానీ ఆయన అందరితోటి కలివిడిగా తిరిగే మంచి ఎమ్మెల్యే. ఈ విషయంలో మాత్రం అంటే వ్యక్తిత్వంలో ఎమ్మెల్యేకు 100కు 100% ప్రజల నుంచి మార్కులు అయితే పడుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ మంత్రి అయిన తర్వాత అభివృద్ధిలో కూడా దూసుకుపోయి మంచి నాయకుడిగా ఇంకా ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 నాయకుడిగా నిలుస్తారు కావచ్చు అని చెప్పి చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ అదేవిధంగా పార్టీ కార్యకర్తల నాయకులు కూడా త్వరలో ఈ 4-5 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉన్నది. మరి ముందస్తుగా ఎమ్మెల్యే గారు కూడా మన శుభాకాంక్షలు చెప్పచ్చు. ఎందుకనంటే మంచి వ్యక్తి కాబట్టి, అభివృద్ధి చేస్తాడు కాబట్టి ఈ నియోజకవర్గానికి వస్తే మంచిర్యాల జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.